మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందామండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి బొక్కావాని యొక్క తైలంలో చచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన జ్ఞానమును ఘనతను కూడా తేలగొట్టుతుంది. దినమున మీతో మాట్లాడుతున్న మాటలలో చాలా జాగ్రత్తగా గమనిస్తే దినమున మీతో మాట్లాడుతున్న మాటలో ఒకని జీవితంలో సమస్తం బాగానే ఉంటుంది, కానీ ఒక్క పొరపాటు చేత తనకున్న నీతి కానీ, తనకున్న ఘనత కానీ, తనకున్న మంచి పేరు కానీ అదంతా తనకు ఆ పొరపాటు చేత తన జీవితంలో ఈ యొక్క పేరు, ఘనత, తనకు కలిగిన నీతి మొత్తం తేలగొట్టే పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక బొక్కావాని తైలంలో చచ్చిన ఈగ పడుట చేత అది సమస్తము చెడు వాసన కొట్టుటకు కారణమవుతుంది కదా. అయితే మనిషి జీవితంలో ఉన్న స్థితి ఒక్క పొరపాటు చేత తనకున్న నీతి కానీ, తనకున్న ఘనత కానీ, తనకున్న జ్ఞానము కానీ మొత్తము తేలగొడుతుందని ఈ లేఖనాలు బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కొంచెం బుద్ధిహీనత వలన ఇదని మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ముందుగా ఒక వ్యక్తిని మీకు తెలియజేస్తున్నాను. మనకు తెలిసిన యొక్క వాక్యమే దేవుడు మనతో ఈ దినమున మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు దానికి మన జీవితాలను అప్పగించుకుంటే మన జీవితాల్లో మంచిది. ఇక్కడ మొదటిగా దావీదు గారి గురించి మీకు తెలియజేస్తున్నాను. ఇతని యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారు దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న వ్యక్తి, దేవుని సన్నిధిలో నడిపించబడి దేవుని స్తుతించే వ్యక్తి. సమస్తము ఇతని యందు జ్ఞానమున్నది, జ్ఞానతున్నది, గొప్ప పేరున్నది. కానీ ఇతని జీవితంలో ఒక్కటి ఏలుబడి చేసే పరిస్థితి వచ్చింది. ఒక్కటి తనలో కొంచెం బుద్ధిహీనత వలన తన జీవితంలో ఉన్న పేరంతా, తనకు ఉన్న ఘనతంతా, తనకున్న మంచి పేరును తొలగించబడే పరిస్థితి కలుగుతూ ఉంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం కాడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ యుద్ధము జరగవలసిన సమయం అది. యుద్ధానికి సిద్ధపాటు కలిగి ఉన్న జీవితాలు ఇవి. కానీ ఇక్కడ ఆ వ్యక్తి ఏం చేయబడ్డాడంటే ఆ యొక్క వ్యక్తి ఇంటి వద్ద నివాసము కలిగి అతడు ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో దావీదు గారు యుద్ధానికి సిద్ధపడాల. అతడు ఇంటి వద్దే నివాసము కలిగి ఉన్నాడు. తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ దినం ఒకటి లేకపోతే ఇతనిలో ఎలాంటి పొరపాటు కనపడేది కాదు. ఇతనికి కలిగిన ఒక్క పొరపాటు ఇతని జీవితంలో తనకు కలిగిన కుటుంబం మొత్తానికి ఇది ఒక పతనానికి కారణమైన స్థితి కనబడుతుంది. తన ద్వారా ఈ యొక్క వ్యక్తి ద్వారా ఆ సమయమున అతడు తన జీవితాన్ని కాపాడుకుంటే బాగానే ఉండేది. ఇతడు ఆ దినమున ఎప్పుడైతే యుద్ధానికి వెళ్లకుండా ఉన్నాడు కనుక అతడు చూడకూడని దృశ్యాన్ని ఒకటి చూసి తన జీవితంలో ఆస్వాదించాడు. దాన్ని కోరుకుంటూ తన జీవితంలో
ఏమవుతుంది అంటే మనిషి జీవితంలో కన్నులకు కనబడింది ఆశించాలని ఆలోచన కలుగ చేస్తుంది ఈ నేత్రాశ. అయితే ఆ దినమును కూడా ఈ యొక్క దావీదు గారి యొక్క జీవితంలో కూడా అదే పొరపాటు చేసి తన జీవితంలో ఆ స్థితిని బట్టి ఈ పొరపాటును దాచిపెట్టుకుటకై తనకు కలిగిన తన యొక్క సైనికులలో ఒకరిని చంపవలసిన పరిస్థితి వచ్చింది. ఇతని జీవితం ఈ విధంగా సిద్ధపాటు కలిగి పరిస్థితి ఈ విధంగా నడిపించబడుతున్న జీవితం కలిగి ఉంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క మొదటి యొక్క సమూయేలు గ్రంథంలో 2 సమూయేలు గ్రంథంలోనే 12వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నీవు నీ జీవితంలో ఏది కావాలంటే నేను నీకు అనుగ్రహించేవాడిని. ఇక్కడ చదువుకుంటే 12వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటే ఇక్కడ అంటాడు, నీ యజమానికి స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేల్ వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరీ ఎక్కువ నీకు ఇచ్చేదను. నీవు యెహోవా మాటను తునీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి. హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఇక్కడ జ్ఞాపకం గుర్తు చేసుకుంటే ఇక్కడ ఉంటున్న మాటలో చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇతనుకు యజమానుడు నీకు యజమానికి కలిగిన వారి యొక్క స్త్రీలను నేను నీ నీ కౌగిట చేర్చి ఇశ్రాయేల్ వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని నీకు చాలదనుకుని ఎడల నేను ఇంకా నీకు ఇచ్చేదను మరి ఎక్కువ ఇచ్చేదను కదా. కానీ నీవు నా యొక్క యెహోవా మాటను తునీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసేదివేమి. ఇతడు చేసిన ఒక్క పొరపాటు వలన తన ఇంటి వారందరికీ సదాకాలం యుద్ధము కలిగిన పరిస్థితి కనబడుతుంది. దినమున మనతో మాట్లాడుతున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే బొక్కావని తైరములో చచ్చిన ఈగ పడుట వలన చెడు వాసన కొట్టిపోతుంది. అలాగే కొంచెం బుద్ధిహీనత వలన మనిషిలో ఉన్న జ్ఞానము ఘనతను అది తేలగొడుతుంది అని చెబుతుంది. ఈ యొక్క దావీదు గారు చేసిన యొక్క పొరపాటు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతడు చేసిన ఆ పొరపాటును బట్టి తన కుటుంబము మొత్తానికి సదాకాలం యుద్ధం జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క విషయంలో దావీదు గారు జ్ఞాపకం చేసుకుంటే ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు. తనకు కలిగిన బిడ్డను కూడా కోల్పోతున్నాడని చెబుతున్నాడు ఆ వాక్యుల ద్వారా. ఇతను చేసిన పొరపాటు వలన ఒక వ్యక్తి చిన్న బిడ్డగా చనిపోయాడు. ఇతను చేసిన పొరపాటు వలన మనం గుర్తు చేసుకుంటే ఇతని యొక్క మనసు కలిగిన వ్యక్తిగా ఒక వ్యక్తి మార్చబడ్డాడు. అతడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తనకు కలిగిన కుమారుడే తనకు కలిగిన కుమార్తెతో తన జీవితంలో ఆలోచన కలిగి ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఇతనిని చంపుటకై అంటే తన కుమారుడిని చంపుటకై తన కుమారుడే సిద్ధపాటు కలిగి ఉంటున్నాడు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఇంకొక వ్యక్తి ఏమో తనకు కలిగిన రాజ్యాన్ని తను స్వాధీనపరచుకోవాలని ఇంకొక వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటున్న మాట చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ 10వ వచనంలో ఉన్న మాట చివరలో నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును, నా మాట ఆలకించుము అంటే ఇక్కడ ఆ యొక్క వ్యక్తి అంతకు ముందు తన మాటను తునీకరించిన దానిని బట్టి ఇతడు చేసిన పొరపాటును బట్టి మనిషిలో ఉన్న ఘనతకు మనిషిలో ఉన్న జ్ఞానమునకు తన జీవితంలో తేలగొట్టే పరిస్థితి కనబడుతుంది. కొంచెం బుద్ధిహీనత.
మనం కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఒక్కొక్కసారి మన జీవితాల్లో పొరపాటు ఏ పరిస్థితిలో కలిగి ఉన్నా ఆ సమయమున మనం అనుకుంటూ ఉంటాం, ఈ సమయం రాకపోతే మంచిది, ఈ యొక్క సమయం నా జీవితంలో ఎందుకు వచ్చింది, దీన్ని బట్టి నాకు జీవితంలో ఈ విధంగా శాపగ్రస్తుడిగా మార్చబడుతున్నాను, ఇది రాకపోతే నా జీవితం బాగుండేదే అని మనం ఎన్నో పర్యాయాలు మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకొని ఉండొచ్చు. ఈ దినమైన మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తే కొంచెము బుద్ధిహీనత వలన మనకు కలిగిన జ్ఞానము పోతుంది, మనకు కలిగిన ఘనతను తేలగొట్టే పరిస్థితి కలుగుతుంది. ఈ దిన మనం మీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఒక బొక్క వాని యొక్క తైలములో చెడు ఈ యొక్క ఈగ పడుట చేత, చచ్చిన ఈగ పడుట చేత అది చెడు వాసన కొడుతుంది అంటున్నాడు. నీ జీవితంలో ఇస్తున్న స్థితిని బట్టి, నీకిచ్చిన జీవితమును నువ్వు జాగ్రత్తగా కాపాడకపోతే నీ జీవితంలో ఉన్న ఒక్క పొరపాటు వలన నీ జీవితంలో ఏమి వెంబడిస్తుందో చూడు. శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళే పరిస్థితి కలుగుతుంది. తన ఇంటి వారి అందరికీ సదాకాలం యుద్ధం కలిగిన పరిస్థితి కనబడింది ఈ యొక్క దావీదు గారి జీవితంలో. నేను అనేక పర్యాలు ఆలోచించేవాడిని, దావీదు గారు ఈ యొక్క పని చేయకపోతే బాగుండే అని దావీదు గారి గురించి ఎప్పుడూ ఆలోచించేవాడిని. కానీ ఇతనిది మనస్సు ఎలాంటి మనసు అంటే, దావీదు తన యొక్క హృదయానుసారుడిగా మార్చబడ్డాడు, దేవుని యొక్క హృదయానుసారుడిగా. దేవుడు ఏం చేస్తాడో ఆ యొక్క వ్యక్తికి తెలుసు. ఇతని జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏం చేస్తున్నాడంటే, దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు తను చేసిన పాపం గురించి, తను చేసిన ఆ దోషము నిమిత్తమై. బైబిల్లో సెలవిస్తున్న మాట, తను కన్నీళ్ల చేత పరుపు తేలాడింది అని చెబుతున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి జీవితంలో ఎంతగా ప్రార్థన చేస్తున్నాడంటే, యెషయా కీర్తనలో అంటాడు, 51వ అధ్యాయంలో అంటాడు, అయ్యా నీ పరిశుద్ధ ఆత్మని నా యొద్ద నుంచి తీసివేయకాకు, నీ రక్షణానందం మరలా నాకు పుట్టించుము అంటున్నాడు. అంటే ఇతని జీవితంలో గమనించాడు, ఇతని యొక్క పొరపాటు ఏమిటో తన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు, గుర్తు చేసుకున్నాడు ఆ మాటను. అయ్యా ఆ జీవితంలో ఈ విధమైన స్థితిలో నేను చేసిన పొరపాటు వల్ల నాకున్న ఈ యొక్క పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయద్దు, నీ రక్షణానందము నాకు నూతనముగా పుట్టించుమయ్యా రక్షణానందం అంటున్నాడు. పరిశుద్ధాత్మ కోల్పోతే పరిస్థితి ఏం కలుగుతుందో అతని జీవితంలో అతడు గుర్తు చేసుకుంటున్నాడు. ఈ పరిశుద్ధాత్మ లేకపోతే ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోతాడో, తన జీవితంలో ఏ స్థితిలోకి వెళ్ళిపోతాడో తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించుకుంటే ఎంతగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడో మనం చదువుకుంటే, యెషయా గ్రంథం 51 అధ్యాయంలో ఇక్కడ మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమమును తుడిచివేయి, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లుగా నన్ను పవిత్రపరచుము. ఇంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఈ పొరపాటు లేని పరిస్థితిలో ఉంటే బాగుండేదే, కానీ దావీదు గారి జీవితంలో దేవుని యొక్క హృదయానుసారుడిగా మార్చబడటానికి కారణం ఏమిటంటే, దేవుని ఉద్దేశము దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉంటే తన జీవితంలో నడిపించబడితే ఏ పరిస్థితి కలుగుతుందో ఆ దావీదు గారికి తెలుసు. ఇక్కడ మనం చదువుకుంటే 6వ వచనంలో ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, అయ్యా నీవు అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నావు, అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నావు అంటున్నాడు. అంటే సత్యం అంటే ఏమిటి? అంతరంగంలో సత్యాన్ని కోరుకోమంటున్నాడు. అంటే మన జీవితంలో నడిపించబడుతున్న ఈ నడకలో మన స్థితిని బట్టి, మనం చేసిన పొరపాటులో మనం సత్యముగా నడిపించబడినట్లుగా, ఈ సత్యాన్ని మన జీవితాల్లో హృదయానుసారంగా దేవుని సన్నిధిలో ప్రతి విషయాల్లో ఒప్పుకున్నట్లుగా. అసలు సత్యం అంటే ఏమిటి? జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్యమే సత్యమై ఉన్నది. యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో 17వ వచనం అంటాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠించము, నీ వాక్యమే సత్యము. అంటే ఆయన వాక్యము సత్యమై ఉన్నది. ఈ యొక్క సత్యము నీ అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నాడు. అంటే ఈ వాక్యము నీ జీవితంలో నిలిచి ఉండాలి.
ఈ వాక్యం నిలిచి ఉంటేనే నీలోనున్న ప్రతి పొరపాట్లన్నిటిని కొట్టివేయబడుటకు కారణమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క వాక్యం మన జీవితాలలో నెరవేర్చబడితేనే, ఈ వాక్యం మన హృదయాలలో నింపబడి మనము వాటిని జాగ్రత్తగా ఉంచుకుంటేనే మన స్థితిలో మనము కలిగిన పొరపాట్లన్నిటిని కొట్టివేసి దేవుడు మనకి మంచి జ్ఞానమును ఘనతను తీసుకొచ్చుటకు కారణమవుతుంది. ఈ దినము మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి దావీదు గారి యొక్క సోమరితనం వలన తన జీవితంలో పొందుకున్నది ఏమిటంటే పతనమునకు దారి తీయడానికి కారణమైంది. ఈ పతనముకు కారణము ఏ పరిస్థితి కలిగింది అంటే, ఇతడు పతనానికి, తన కుటుంబానికి ఇతడు తీసుకొచ్చుకున్న శాపగ్రస్తమైన పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితిలో నడిపించబడ్డాడు. ఇదే మన నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి కుటుంబములో నీ జీవితం ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నావు? నీ కుటుంబానికి నీవు ఆశీర్వదకరమైన స్థితిలో నువ్వు నడిపించబడుతూ నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకునే విధంగా నువ్వు మార్చబడ్డావా? లేక నీ జీవితాన్ని బట్టి నీ కుటుంబానికి ఏదైనా శాపగ్రస్తమైన పరిస్థితిలోనికి తీసుకెళ్లే విధంగా నీ జీవితం ఉన్నదా? దేవుడు మనల్ని తీసుకొచ్చింది ఆశీర్వాదమునకు వారసులగుటకే మనల్ని పిలుచుకున్నాడు అంటాడు. మనల్ని పిలుచుకున్న పిలుపులో ఆశీర్వాదముకు వారసులుగా పిలుచుకున్నాడు కనుక ఇది ఆశీర్వదించబడుటకు, గొప్ప ఘనతకు, గొప్ప జ్ఞానం తీసుకొచ్చుకున్నటకే మన జీవితాలలో కలిగి ఉండాలి. కానీ మన జీవితాలలో ఏ విధమైన ఈ శాపగ్రస్తమైన పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళాలి? మొదట సృష్టించబడిన వారి జీవితాలే అదే స్థితిలోకి వెళ్ళిపోయారు కదా. మొదట సృష్టించిన వారి జీవితాలలో గొప్పగా ఆశీర్వదించాడు, ఆశీర్వాదాలతో నింపాడు, అన్నిటినీ చేశాడు. కానీ వీరు జీవితంలో యొక్క నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో వారి జీవితాలు నడిపించబడ్డాయి కదా. లాస్ట్కి ఏ పరిస్థితులను కలిగి ఉన్నారు? తోటలో నుంచి వెలివేయబడిన పరిస్థితి కలిగింది అవ్వ ఆదాము యొక్క జీవితంలో. ఊరికే వదిలిపెట్టాడా? ఊరికి వదిలిపెట్టలా. మీరు ఆ యొక్క స్త్రీతో చెప్పాడు, ఆ యొక్క పురుషుడితో చెప్పాడు, నీవు నీ యొక్క చెమట రక్తముగా మార్చుకొని నీవు భోజనం చేస్తావు, కష్టంగా అనిపిస్తావు అని చెప్తూ అన్నాడు. ఈమెకేమో స్త్రీకేమో ప్రసవ వేదన కలుగుతుంది అని చెబుతూ ఉన్నాడు. వేదనకరమైన స్థితి కలుగుతుంది అంటున్నాడు. ఈ స్థితిలో నీకు ఎందుకు వెళ్ళే పరిస్థితి? ఇంత పతనానికి తీసుకొచ్చుకునే పరిస్థితి ఎందుకు? అక్కడ వాళ్ళ జీవితాల్లో నడిపించబడుతున్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, గుర్తు చేసుకుంటే, అక్కడ వారి జీవితాలలో ప్రతి దినాన చల్లపూట వస్తూ తమ జీవితాలు దేవుని ఎదుట నిలబెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఒక్కనొక దినాన ఒంటరి ప్రయాణం. మనిషి జీవితంలో చేస్తున్న పొరపాటు తమ జీవితాల్లో కలిగి ఉన్న దానిని ఒక మంచి ఆ యొక్క ఆశీర్వాదకరమైన స్థితిలో, ఆ యొక్క ఘనతకు కారణమైన స్థితిలోంచి వారు బుద్ధిహీనత వలన వారి జీవితంలో ఈ యొక్క తేలగొట్టిన పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క వారి యొక్క తైలంలో కొంచెము ఈ యొక్క చచ్చిన ఈగ కొంచెం ఈగలు పడగా ఆ యొక్క చెడు వాసన కొట్టినట్లుగా మనిషి జీవితంలో చేస్తున్న ఈ యొక్క పొరపాటు చేత తమ కలిగిన పరిస్థితి ఈ విధమైన స్థితి కలిగి ఉంది. కనుక మన జీవితాలు ఏ విధంగా నడిపించబడుతున్నాయి? బొక్కావని తైలంలో పడిన చచ్చిన ఈగలు పడిన దాన్ని బట్టి చెడు వాసన కొట్టినట్లుగా కొంచెం బుద్ధిహీనత వలన ఉన్న జ్ఞానము ఘనతను తేలగొట్టే పరిస్థితి కలుగుతుందా? ఇదే మనం మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడ్డాము? దావీదు గారిని మనకు జ్ఞాపకం చేశాడు. ఆదాము గారు అవ్వ యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలో ఉన్నారో వారి జీవితాలని మనకు జ్ఞాపకం చేశారు. మనం ఏ స్థితిలో నడిపించబడుతున్నాం? దావీదు వలె మన జీవితాన్ని జాగ్రత్తగా మరలా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ కొనసాగించబడదాం. దేవుడి ఈ మాటలు మీ ఉనికిలో దీవించి ఫలించును గాక. ప్రార్థన చేసుకోండి.
పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరుడ మహోన్నతులకు స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి ఈ ఉదయకాలం నా సన్నిధిలో నా తండ్రి మీరు మాట్లాడిన మాట బట్టి నీ స్తోత్రాలు తండ్రి. కొంచెం బుద్ధిహీనత నా తండ్రి ఉన్న జ్ఞానమును ఘనతకు అయాది తేలగొడుతుంది అంటున్నాను తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా బొక్క అవన్నీ తైలంలో చచ్చినయ్యగా నా తండ్రి పడుట వలన నా తండ్రి అయ్యా నా తండ్రి అది చెడు వాసన కొడుతుంది అంటున్నావు నా తండ్రి. అటు జీవితం మా జీవితాలు ఉండక మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నా తండ్రి మీ సన్నిధిలో నా తండ్రి దావీదును తమ జీవితాల్లో నా తండ్రి అయ్యా నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించేవాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉన్నాడు. కానీ నా తండ్రి తన జీవితంలో ఒక పొరపాటు నా తండ్రి యుద్ధ సమయానికి యుద్ధానికి వెళ్ళక తన జీవితంలో అలక్ష్యం చేసి తన ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని అయ్యా నా తండ్రి చూడకూడని దృశ్యాన్ని చూసి ఏ పరిస్థితులకు వెళ్ళిపోయాడు తండ్రి. ఒక పొరపాటు చేత తన ఇంటి వారందరికీ అయ్యా సదాకాలం యుద్ధము కలిగిన పరిస్థితి, శాపగ్రస్తమైన అయా వచనాన్ని పొందుకునే పరిస్థితి కలిగాడు తండ్రి. అటు జీవితం ఉండక ఆమె కృపతో జ్ఞాపకం చేసుకోండి. దావీదు తన జీవితంలో అయా మరలా మొరపెట్టుకుంటున్నాడు. రక్షణాందం నాకు మరలా పుట్టించుము నూతనముగా అయా నా తండ్రి అయా నీ పరిశుద్ధాత్మను నేను ఆ యుద్ధం నుంచి తీసివేయొద్దని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అటు కృపను మాకు అనుగ్రహించండి. నీ అంతరంగంలో సత్యం కోరుచున్నామంటున్నాను తండ్రి. అయ్యా నీ వాక్యమే సత్యమైనది. ఆ వాక్యం మా జీవితాల్లో హృదయాల్లో నింపబడినట్లుగా మీ కృప చూపించి సహాయం చేయండి. మా జీవితాలలో వెలివేయబడిన పరిస్థితి శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళారు నా తండ్రి. అట్టి జీవితం మా జీవితాల్లో ఉండక మీరిచ్చే ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డాం కనుక మాకు అట్టి కృపను మనకు అనుగ్రహించి మీ సన్నిధిలో నిలబెట్టుకోమని నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.